బీరకాయ కూర చేస్తున్నాను ఈరోజు. బీరకాయ కూర చేయడానికి 1/2 కేజీ బీరకాయలు తీసుకున్నాను. 2 టమోటాలు తీసుకున్నాను. ఒక ఉల్లిపాయ తీసుకున్నాను. ఒక చిన్న గడ్డ వెల్లుల్లి తీసుకున్నాను. బీరకాయ చెక్కు తీసి కట్ చేసుకోవాలి. టమోటా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయ కట్ చేసుకోవాలి. స్టవ్ పై ప్యాన్ పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేసి 1/2 కేజీకి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవచ్చు. నేను 1 స్పూన్ వేసాను. ఉల్లిపాయ కట్ చేసిన ఉల్లిపాయ వేసుకోవాలి. ఉల్లిపాయ ఫ్రై అయ్యాక కరివేపాకు వేసుకోవాలి. బీరకాయలు కట్ చేసినవి వేసుకోవాలి. పసుపు 1/2 స్పూన్ వేసుకోవాలి. సాల్ట్ సరిపడా వేసుకోవాలి. నేను చిన్న స్పూన్తో 2 స్పూన్లు వేసాను. కట్ చేసిన టమోటా వేసి కలుపుకోవాలి. కారం 1 స్పూన్ వేసి కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టి ఒక 2 మినిట్స్ తర్వాత 1 గ్లాస్ తీసుకొని అందులో 1/2 గ్లాస్ వాటర్ తీసుకోవాలి. ఈ గ్లాస్తో 1/2 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. ఎక్కువ వాటర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. బీరకాయ కొంచెం నీటి శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి. బీరకాయ కూర మూత పెట్టి ఉడికిస్తూ పెనంపై ధనియాలు, మిరియాలు, చెక్క, లవంగం లైట్గా వేయించుకోవాలి. కొబ్బరి కొంచెం తీసుకొని వేయించుకోవాలి. వేయించిన మసాలా దినుసులు మిక్సీ గిన్నెలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన పొడిని బీరకాయ కూరలో వేసి కలిపి మూత పెట్టాలి. అలాగే వెల్లుల్లి దంచి కూరలో వేసుకోవాలి. ఒకసారి అంతా కలిపి మూత పెట్టి బీరకాయ మెత్తపడే వరకు ఉడికించి మూత తీసి టేస్ట్ చూసి ఉప్పు కారం సరిపోయిందా లేదా చూసుకొని ఇక దింపేయచ్చు. కూర రెడీ అయిందండి. బీరకాయ కూరలో కాంబినేషన్గా జొన్న రొట్టె, చపాతి బాగుంటుంది. అందుకు నేను జొన్న రొట్టె చేశాను. బీరకాయ కూర, జొన్న రొట్టె చాలా బాగుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.